సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలిచిండు ఉంటే, ఒక్క సీటు, ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది. ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది. అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి అంటారు చూసారా, ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను. నేను ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం, ఒక ఇంపాసిబుల్ అలయన్స్. అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా, కీలకమైన పదమే వాడుతున్నా. అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చెదరల, నాకు అది సరిపోయింది. ఈ 5 సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం. మహిళలు, సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్ట్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు. భీమవరంలో ఎంతమంది మీద ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ కేసులు. ఇందాక ఆంజనేయులు గారు కూడా అదే చెప్తున్నారు, ఆయన మీద కూడా SC/ST ఫాల్స్ అట్రాసిటీ కేసు, బెదిరించేయడాలు. భీమవరం ఒక కుబేర నగరం, అత్యంత కుబేరులు ఉండే నగరం. ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం. మన బంధువులే ఉండొచ్చు. పొద్దున్న లేస్తే మన బంధువులు, మన కులపోడైనా సరే, మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు వాళ్ళదో మందు కూడా అవుతుంది. నాకు నిజంగా బాధ కలిగింది. మీరు చెప్పండి, నేను కనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీలు చేస్తే మీకు నచ్చదు కదా. నేను చాలామందికి బంధువు. కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్లేటప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే, వెనకేసుకొస్తుంటే ఇంకెవడు ఈ సమాజాన్ని ఎవడు మార్చలేడు. మొన్న భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నాను అన్నమాట. ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోతాయి, అతని వర్గం మీద పడిపోతాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన, మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయులు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళ చాలామంది మీద SC/ST ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. మరి వైసీపీ ఎమ్మెల్సీ మన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే, జైల్లోంచి బయటకు వస్తే జేజేలు పలుకుతున్నారు, వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి. మన వాడే తప్పు చేశాడు, మన కులస్తుడే, మనోడే తప్పు, మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగులుతుంది. భీమవరం కూడా నేను కోరుకుంటుంది, ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. కంది శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి. మీలో చాలామందికి బంధువతం చాలామందికి అతను బంధువు సరైనవాడా? కాపు కులస్తుడే సరైనవాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం? మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తుని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో, తాజా పండు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో,
వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది.